వెయిట్ లాస్ డైట్ ప్లాన్. సన్నగా ఉంటేనే సంతోషంగా ఉంటాం అనుకుంటే ఈ ప్రపంచంలో బాడీ బిల్డర్స్ కానీ, లేకుంటే మిస్ ఇండియా ఉండేవాళ్ళు కానీ, లేకుంటే ఫిట్నెస్ మోడల్స్ కానీ, వీళ్ళు తప్ప ఎవరు సంతోషంగా ఉండలేరు. లేకుంటే ఇంకా ఉంటారే పాపం, ఎంత తిన్నా సన్నగా, వీళ్ళే ప్రపంచంలో అత్యంత సంతోషవంతులు అయి ఉండాలి. అలా ఉందా? లేదు కదా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? వెయిట్కి సంతోషానికి సంబంధం లేదు, కానీ వెయిట్కి హెల్త్కి సంబంధం ఉంది. సో ఫిట్నెస్ అంటే ఓన్లీ ఇక్కడ మనం వెయిట్ ఎంత తగ్గాం ఎంత పెరిగాం అనేది మాత్రమే కాదు, మనం ఎంత సంతోషంగా ఉన్నాం, మనం ఎంత మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ కూడా. సో ఇక్కడ ఎంతసేపు మీరు డైట్ ప్లాన్ అంటున్నారు తప్ప, ఇప్పుడు మీకు వంట వచ్చి అనుకోండి, ముందర 100 రకాలు కాకుంటే 2-3 కూరగాయలన్నా ఉండి దాంతో ఏదో ఒకటి మనం చేసేస్తాం. ఎందుకంటే మనకు వంట వచ్చు కాబట్టి. వంట రాదనుకోండి, ఇన్స్టాగ్రామ్ తీస్తాం, యూట్యూబ్ తీస్తాం, దాన్ని చేస్తాం, సగం మధ్యలో కనుక ఇంటర్నెట్ ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం, అవునా? లేదా బయట నుంచి తెచ్చుకుంటున్నాం అనుకోండి, ఆ హోటల్ మూసేస్తే మనకు కూడా ఏమర్థం కాదు. అలా కాకుండా మనకు వస్తే మనకు ఆ టైంలో ఉన్నదాన్ని బట్టి మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఏది ఇష్టమో అది చేసుకుంటాం. నా డైట్ ప్లాన్ కూడా అంతే. నా డైట్ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. నాకు ఆల్రెడీ నా శరీర తీరు నాకు తెలుసు, అండ్ ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి అప్పటికప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని నేను చేసేసుకుంటా. ఓ డైట్ ప్లాన్ ఇట్లా చేసుకోను. డైట్ ప్లాన్స్ ఎప్పుడు స్టార్టింగ్లో మనం తెలుసుకోవడానికి, కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా డైట్ ప్లాన్స్ అనేవి ఉండవు. సో నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది కూడా అదే, డైట్ ప్లాన్ ఇవ్వండి అనే దానికంటే కూడా తెలుసుకోండి. ఇప్పుడు మన దాంట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఫైబర్ అంటే ఏంటి, హంగర్ హార్మోన్స్ అంటే ఏంది, మెటబాలిజం అంటే ఏంది, గట్ హెల్త్ అంటే ఏంది, ఇన్ని చెప్తున్నాం. మీకు ఇది ఎంతసేపు వెయిట్ లాస్ టిప్స్ అంటే ఇవే అండి టిప్స్, ఇవే మనం తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, మీరు ఎంత క్రేవింగ్స్తో ఉన్నా కూడా ఎదురుగా మీకు ఒక చీమల మందు కలిపేసి మీకు ఫేవరెట్ స్వీట్లో పెట్టి ఇచ్చేసినారనుకోండి, మీకు తెలుసు అది సెలెక్ట్ చేసుకొని తినమంటే తింటారా? తినరు. ఎందుకు? మీకు తెలుసు దాన్ని తింటే ఏం జరుగుతుంది అని. నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అది ఎంత తీయగా ఉన్నా దాని జోలికి పోరు. నాలెడ్జ్ లేదనుకోండి, అదేంటో కూడా తెలియదు అనుకోండి, తీయగా ఉంది తినేస్తారు. చావో లేకుంటే స్లో పాయిజన్లానో వర్క్ చేస్తుంది. సేమ్ థింగ్ మన రెగ్యులర్గా ఓన్లీ మనం అనుకునేది వెయిట్కి డైట్ వర్కౌట్ చేస్తే సరిపోతుందని. అది మాత్రమే కాదు. లైఫ్ స్టైల్ అంటే స్లీప్ ఉంటుంది, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, మనం ఒక పని మీద కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఫిట్నెస్ అనేది ఓన్లీ వెయిట్కి రిలేటెడ్ ఉండకూడదు, కంప్లీట్గా మన లైఫ్కి రిలేటెడ్ ఉండాలి. మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం ఉండాలి. అదే కదండి మీకు అన్నీ చెప్తున్నా. ఇంతకు మించి ఇంకేం డైట్ ప్లాన్ చెప్తున్నా? ఒకసారి ప్రొఫైల్ చెక్ చేయండి, షార్ట్స్ ఉంటాయి, మీకు లాంగ్ వీడియోస్ ఉంటాయి, తెలుసుకోండి. మన శరీరం ఎట్లా వర్క్ చేస్తుందో బేసిక్ తెలుసుకోండి. నాదే కాదు, ఇంకే వీడియోస్లో అయినా కూడా ఫస్ట్ ఏంటి బేసిక్ అనేది మెకానిజం తెలుసుకోండి.